ఇప్పుడు మీ యొక్క పొలాలకు ఈ మొత్తం పొలానికి నైరుతిలో మీకు బావి ఉంది, అది ఒక దోషమా అని మాట్లాడుతున్నారు. 100% బావులకు మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నైరుతిలో మీరు బోరేసుకున్నా ఏం కాదు, నైరుతిలో సంపు పెట్టుకున్నా ఏం కాదు. ఏ కండిషన్లో ఏం కాదని నేను చెప్తాను. మీకు నైరుతి నుంచి స్లోప్ ఈశాన్య అనుకున్నప్పుడు మీరు ఇటువైపు బావి పెట్టుకోవడం మంచిది. ఈశాన్యం నుంచి నైరుతికి స్లోప్ ఉందనుకోండి, అప్పుడు ఈశాన్యంలో బావి పెట్టుకోవడం మంచిది. అంటే అంతరార్థం ఏంటంటే మనకు అనుకూలంగా ప్లస్ ఈ పొలాలకు అనుకూలంగా ఇక్కడ బావి పెడితే ఈ వాటర్ బయటికి తీస్తే మొత్తం అక్కడ దాకా స్లోప్ వెళ్తుంది. కాబట్టి ఇది చాలా నంబర్ 1. అట్లానే నీటి ధారలు అని మాట్లాడినప్పుడు ఎక్కడైతే ఎత్తు ఉంటుందో అక్కడ ఎక్కువగా నీటి ధారలు ఉంటాయి, లోయెస్ట్ కంటే కూడా. అర్థమైందా? కాబట్టి నైరుతిలో మీరు బోరేసుకున్నా మొత్తం వాటర్ వాడుకోవచ్చు అంతే. సో దీన్ని డివిజన్ చేయాలి, ఖచ్చితంగా పొలం స్క్వేరే ఉండాలి, అవన్నీ ఏం లేవు. అన్ని 100% చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు, ఎప్పటికీ ఉండదు, అది ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. పొలాలకు వాస్తు అనేది 100% మీరు పాటించాల్సిన పని లేదు. బట్ ఏంటంటే మంచి పంట రావాలని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా 90 degrees ఉంటుందా, ఆ 90 degreesలోనే ఈ చెట్ల అలైన్మెంట్ అనేది మీరు చేయాలి. ఎట్లా పడితే అడ్డదిడ్డంగా రాదు. యూనివర్సల్ ఎనర్జీని బేస్ చేసుకుని అలైన్మెంట్ చేస్తే సూపర్ అంతే.